ఎందుకంత కన్నీరు, ఎందుకా వేదన? నీ దుఃఖ దినములన్నీ సమాప్తమైనవని తెలుసుకొనేస్తమా? యేసయ్య మాటిది. ఎందుకంత కన్నీరు, ఎందుకా వేదన? నీ దుఃఖ దినములన్నీ సమాప్తమైనవని తెలుసుకొనేస్తమా? యేసయ్య మాటిది. ఎస్ లార్డ్ తండ్రి, స్తోత్రం స్తోత్రం. పరలోక మహిమను నీ కొరకు విడిచిపెట్టాడు ఆయన. తన ప్రాణమును పెట్టి నిన్ను బ్రతికించినటువంటి దేవుడు. ఇంత చేసిన వాడు నీకు దూరం అవుతాడా? సందేహమును వీడి శిలువ దర్శనమును పొంది బ్రతికితే క్రీస్తు కొరకే, చావైతే లాభం అనుకో. ప్రాణమా నాలో తొందర పడకుమా. హల్లెలూయా. ఎస్ లార్డ్. పరలోక మహిమను నీ కొరకు విడిచెను, తన ప్రాణము పెట్టి నిన్ను బ్రతికించెను. పరలోక మహిమను నీ కొరకు విడిచెను, తన ప్రాణము పెట్టి నిన్ను బ్రతికించెను. ఎంత చేసిన వాడు నీకు దూరమవుతాడా? సందేహమును వీడి శిలువ దర్శనము పొంది బ్రతికితే క్రీస్తు కొరకే, చావైతే లాభమనుకో. బ్రతికితే క్రీస్తు కొరకే, చావైతే లాభమనుకో. ప్రాణమా నాలో తొందర పడకుమా. ప్రాణమా నాలో తొందర పడకుమా. ఎందుకింత కన్నీరు, ఎందుకా వేదన? నీ దుఃఖ దినములన్నీ సమాప్తమైనవని తెలుసుకొనేస్తమా? యేసయ్య మాటిది. హల్లెలూయా. ఎస్ లార్డ్. మన్ను అడ్డు ఉందని మొలకెత్తకుందువా? రాళ్ళు రువ్వుతారని భరించుకుందువా? ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలె పెరుగని యేసయ్య ద్రాక్షవల్లిగా అంటు కట్టబడి నీవు బహుగా ఫలించుమా. ప్రాణమా నాలో తొందర పడకుమా. ఎస్ లార్డ్. ఆయన ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలె పెరిగి ఉన్నటువంటి యేసయ్య అండి. అందుకే ద్రాక్షవల్లిగా మనము ఆయనలో అంట కట్టబడి ఫలించేటువంటి జీవితాన్ని మనము కలిగి ఉండాలి. అవును, లోకంలో ఎంతోమంది రాళ్ళు రువ్వుతూ ఉంటారు, కానీ భరించేటువంటి స్థితిలో మనం ఉండాలి. మన్ను అడ్డు ఉందని మొలకెత్తకుండా ఉంటుందా? హల్లెలూయా. మన్ను అడ్డు ఉందని మొలకెత్తకుందువా? రాళ్ళు రువ్వుతారని భరించకుందువా? ఎస్ లార్డ్. మన్ను అడ్డు ఉందని మొలకెత్తకుందువా? రాళ్ళు రువ్వుతారని ఫలించకుందువా? ఎండిన భూమిలో మొలచిన మొక్క వలె పెరిగిను యేసయ్య ద్రాక్షవల్లిగా. అంటు కట్టబడి నీవు బహుగా ఫలించుమా. అంటు కట్టబడి నీవు బహుగా ఫలించుమా. ప్రాణమా నాలో తొందర పడకుమా. ప్రాణమా నాలో తొందర పడకుమా.
ఎందుకింత కన్నీరు, ఎందుకా వేదన, నీ దుఃఖ దినములన్నీ సమాప్తమైనవని తెలుసుకొనేస్తమా యేసయ్య మాటిది. హల్లెలూయా, స్తోత్రములు. అపజయముల మధ్య నువ్వు వెనుకంజ వేసేటువంటి స్థితిలో ఉన్నావా? పోరాడుచున్నది అంధకార శక్తులతో. దేవుడిచ్చి సర్వాంగ కవచమును ధరించుకొని ధూపార్తిని చేబూని స్తుతియాగం చేయుచు జయమే ఊపిరిగా గురి యొద్దకే సాగిపో. ప్రాణమా నాలో ఎలా తొందరపడుచున్నావు? హల్లెలూయా. అపజయముల మధ్య అంట వెనకంజ వేయకూడదంట. అపజయముల మధ్య వెనుకంజ వేయకుమా, పోరాడుచున్నది అంధకార శక్తులతో. మనుషులతో కాదండి మనం పోరాడేది, అంధకార శక్తులతో. అపజయముల మధ్య వెనుకంజ వేయకుమా, పోరాడుచున్నది అంధకార శక్తులతో. దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొని ధూపార్తి చేబూని స్తుతియాగము చేయొచ్చు జయమే ఊపిరిగా గురి యొద్దకు సాగిపో. జయమే ఊపిరిగా గురి యొద్దకు సాగిపో. ప్రాణమా నాలో తొందర పడకుమా, నా ప్రాణమా నాలో తొందర పడకుమా. ఎందుకింత కన్నీరు, ఎందుకా వేదన, నీ దుఃఖ దినములన్నీ సమాప్తమైనవని తెలుసుకొనేస్తమా యేసయ్య మాటిది. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రములు.